పెట్టవి నువ్వు కూడా తినవా? మెయింటెనెన్స్ డైట్లో ఉన్నాను ఫ్రెండ్స్ నేను. సతాక్షి ఏంటి సతాక్షి ఎన్నిసార్లు అడుగుతాను కాబట్టి చెప్తున్నా మమ్మీ. నిన్నైతే మమ్మీ నేను మా అక్క బయటికి వెళ్ళి ఇవి తీసుకొచ్చాము. ఈ సామాన్లో మా అమ్మ బట్టలు సామాన్లు ఇంట్లో సామాన్లు అన్ని సామాన్లు పెట్టేసింది. చూసావా? వేద్దాం. చికెన్ ఫ్రై పీస్ దమ్ బిర్యానీ మన ఫేవరెట్. ఏదో చూసా. వా చూసావా? తినాలంటే అదృష్టం మరి. అంతే. పొంగించాలన్న ప్రతిదీ కూడా మేము ఈ పూజని కాంటాక్ట్ అవుతూనే చేస్తూ వచ్చాం. మీ ఇంట్లో పెళ్లిళ్ళు కానీ ఎంగేజ్మెంట్లు కానీ పిల్లలకి బారసాలు కానీ అన్నప్రసారాలు కానీ ప్రతి ఒక్క శుభకార్యానికి ఈ పూజ కానీ సంప్రదించండి. వీళ్ళు అసలు డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే చాలండి. మీ జాతకం ఎలా ఉంది, ఇప్పుడు మీరు మంచి టైం ఉందా బ్యాడ్ టైం ఉందా, ఈ టైంలో పెళ్లి చేయొచ్చా అలాగే బిజినెస్ చేయొచ్చా లేదనేది వివరంగా చెప్తారు. ప్రతి ఒక్కదానికి మంచి చెడు కనుక్కొని శుభకార్యాల కోసం శుభ కార్యక్రమాల కోసం వీళ్ళని సంప్రదించండి. వీళ్ళు పెద్దవాళ్ళు, మా తండ్రి వయసు వాళ్ళు. వీళ్ళని ఫాలో అవుతూ చెప్పినట్టుగా నేను చేసుకుంటూ వచ్చాను. ఈ రోజు ఇల్లు కట్టుకున్నాం, స్థలాలు కొనుక్కున్నాం, భూమి పూజ, గృహప్రవేశాలు, ఇక వాహనాలు కానీ పెళ్లిళ్ళు కానీ, మా పిల్లలకి ఫ్యూచర్లో పెళ్లి చదువులు కానీ, పాప మంచిగా పాస్ అయింది అన్నారు. అది నిజమైంది. ఇంకా మంచి పొజిషన్ చాలా బాగుంటుంది అన్నారు. డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఇవ్వలేదు. నా పేరు బల నా పిల్లల పేరు బల అని చెప్తూ వచ్చారు. చాలా ఆయన చెప్పినట్టు జరుగుతుంది. మంత్రసిద్ధి వాక్సిద్ధి అంటారు, బాలవాకు బ్రహ్మవాకు. వీళ్ళు చాలా సీనియర్స్ అండి నిజంగా. ఇవాళ అసలు ఏదైనా సరే మనకు పెద్ద దిక్కు ఉండాలి, గైడెన్స్ ఉండాలి. గైడెన్స్ అంటూ మనకు పెద్దగా వాళ్ళలాగా చెప్పుకుంటా చేసుకుంటా పోతే అంతా మంచి జరిగింది. మీ ఇంట్లో శుభకార్యాలకి వీళ్ళని సంప్రదించండి. హలో ఫ్రెండ్స్, అందరూ ఉన్నారు, బాగున్నారా? మా అమ్మ అయితే నా కోసం చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేసింది. ఇదైతే చికెన్ ఫ్రై పీస్, ఇదైతే చికెన్ ఫ్రై లెగ్ పీస్, అలాగే ఇదైతే చికెన్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు మా చిన్నమ్మాయిది పుట్టినరోజు. మీరు బ్లెస్ చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎప్పుడు కూడా మంచిగా వీడియోస్ అవన్నీ చేసి పలావులు చేసి పెట్టేదాన్ని. లాస్ట్ ఇయర్ ఎవరు కానీ బాగా చేసి అన్నదానాలు అవన్నీ చేశాను. ఈ సంవత్సరం ఏంటంటే మాకు ఇంట్లో షిఫ్ట్ అయి ఉన్నాం కదా, ఇక సామాన్లు అవన్నీ సర్దటానికి నాకు అసలు టైమే సరిపోవట్లా. కొన్ని తీసుకురావాలి, కొన్ని సర్దాలి, ఇట్లా నేను చాలా బిజీగా ఉన్నాను. ఇక సంక్రాంతి కన్నా పండగ చేసుకొని వీడియో పెడదామని నా ప్లాను. ఎలా జరిగిద్దో ఏం జరిగిద్దో తెలియదు. ఈరోజు 12వ తారీఖు తన పుట్టినరోజు. ఈ వీడియో ఈ రోజే అప్లోడ్ చేసి పెట్టాలి అంటే నిన్న నైట్ పుట్టినరోజుకి బిర్యానీ అవన్నీ చేశాను. వీళ్ళు తిన్నారు, నేను తిన్నాను. ఇక ఈరోజు పొద్దున్నే ఇక అదే అన్నం మిగిలింది, అదే తినేసి ఈ బర్త్డే ఇలా సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు బిర్యానీ తినొచ్చు, ఎందుకంటే మీరందరూ నా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది పలావ్ అన్నం తినడం చేయటం ఇవి ఇష్టపడతారు. సో అలాగే సపోర్ట్ చేస్తూ వచ్చారనుకోండి. కానీ ఇప్పుడు మెయింటెనెన్స్ డైట్లో ఉన్నాను కదా, నేను హ్యాపీగా తినొచ్చు. నేనైతే ప్రజెంట్ ఉన్న వెయిట్ 68 కేజీలు, 110 కేజీలు 100 గ్రాముల దగ్గర నుంచి నేను 42 కేజీలు వెయిట్ లాస్ అయి ఉన్నాను. మీరు ఇంట్లో కూర్చొని అడ్మిషన్ తీసుకొని స్పార్కీలో జాయిన్ అవ్వాలంటే ప్రతి ఒక్క వీడియో కింద కూడా నేను వాళ్ళ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అని ఇస్తున్నాను. చక్కగా మీరు ఇంట్లో కూర్చొని అడ్మిషన్ తీసుకొని వెయిట్ లాస్ అవ్వండి. నేను చాలా తగ్గాను, చాలా హెల్దీగా ఉన్నాను. ఈ ఇంటి పనులన్నీ నేను దగ్గరుండి చక్కబెడుతున్నాను. మా అమ్మాయిని బ్లెస్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? పలావ్ తీసుకొస్తాను. ఏది పుట్టినరోజు పాపకి లెగ్ పీస్ పెట్టవే నువ్వు కూడా తినవా? మెయింటెనెన్స్ డైట్లో ఉన్నాను ఫ్రెండ్స్ నేను. నేను పెడతాను కదా రోజు హాస్టల్కి వెళ్తాను ఫ్రెండ్స్. ఏం చేయను, మా అమ్మాయి ఇలా నాకు
నా పిల్లలు ఇలా దూరం అవుతారు నేను కల్లో కూడా అనుకోలే స్టడీస్ రూపంలో. ఏం చేయను, బాధ వేస్తుంది. ఇళ్ళంతా బిక్కు బిక్కుమంటుంది. సాయంత్రం అయితే సామాన్ సర్దుకుని హడావుడిలో ఉన్నాను కాబట్టి కొంచెం ఏదో ఆ టైం అలా పరిగెడుతుందే కానీ మనిషికి ఎలా అనిపిస్తుందో. చదువుల కోసం అని హాస్టల్లో పెట్టాల్సి వచ్చింది, చాలా దూరం అయిపోయింది. ఏం చేయను, చాలా బాధేస్తూ ఉంటుంది నాకైతే. కొన్ని రోజులేమో ఇంటి దగ్గర నుంచే పంపించా నేను, కొన్ని రోజులు ఇంటి దగ్గర నుంచే పంపించా. ఇంక ఇప్పుడు ఏం చేయను, అంత దూరం రోజు రావడం పోవడం అంత సేఫ్ కాదు. సగం టైం పిల్లకి తినేస్తుంది. కాలేజ్కి వెళ్ళి ఇంకేం చదివిద్ది, అలసిపోట్లా. అందుకని కాలేజ్ అదంతా బాగుంది. బిర్యానీ అదిరిపోతుంది, చాలా బాగుంది. హాస్టల్ అదంతా కూడా మంచిగా ఉంది ఫ్రెండ్స్, సేఫ్ సెక్యూర్గా ఉంది. ఫుడ్ గిడ్ అంతా బాగుందిలే కానీ అమ్మ చేతి ముద్దల్లా ఉండవు కదా. అది ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నాము, ఇంట్లో పిల్లలు తిరుగుతూ ఉంటే బాగుంటుంది. శుక్రవారం రోజు వచ్చింది, 4 రోజులు చదవాలి అక్కడ. అదే నాకు బాగా ఉంటుంది. అది బాగుంది. కూర ఇస్తామా? ప్లెయిన్ బిర్యానీ బాగుంది, కొంచెం బాగుందా? రాత్రి చేశాను, ఇంకా అదే ఉండింది. ఇంట్లో సామాన్ జరుగుతున్నాయి. ఇక పండగ హడావుడి, పూలు గీలు అన్నీ తీసుకురావాలి, ఇల్లు డెకరేషన్ చేయాలి. మామిడాకులు అరిటాకులు ఇవన్నీ చెప్పెట్టా వేరే వాళ్ళకి. బిల్డింగ్ మొత్తం అలంకరించాలి కదా. అప్పుడు గృహప్రవేశానికి అలా చేశాను, అలాగే చేద్దామని అలంకరణ. కొత్త ఇల్లు, కొత్త సంవత్సరం. ఈ సంవత్సరం ఫస్ట్ టైం మా ఇంట్లో వచ్చిన పెద్ద పండగ, మా అమ్మాయి పుట్టినరోజు, సంక్రాంతి, ఇవన్నీ బాగా చేయాలి కదా. అన్నిటికన్నా అసలు ముందు ఆరోగ్యంగా ఉంటేనే కదా ఫ్రెండ్స్ మనం ఇంట్లో ఎంత పనైనా చేయగలుగుతున్నామంటే ఆరోగ్యంగా ఉండాలి. ఒళ్ళు తగ్గించుకున్నాను కాబట్టి ఇంట్లో గొడ్డు చాకిరీ చేస్తున్నాను నేను, తెలుసా. సామాన్ సర్దటం మామూలు విషయం కాదు. మీ అందరం చూపించకుండా ఉండేదైతే నేను పెద్ద లెక్కగా అంతగా చేయాల్సిన అవసరం లేదు. మా ఇంటిని మీరు నా హోమ్ టూర్ వీడియో ఎంతమంది చూసారో మాకు ఇన్సైట్స్ అన్నీ తెలుస్తూ ఉంటాయి. అంత చూస్తున్నారంటే మనం ఇంకా వాళ్ళకి ఇంకా ఎంత బాగా చూపించాలన్న ఆర్భాటం, ఆశ. ఎందుకంటే మేము ప్రజల మీద బతుకుతున్నాం కాబట్టి ఆ ప్రజలకి నా వైపు నుంచి ఈ పండగ వాతావరణం బాగా చూపించాలి. అన్నం పట్టుకొని చెప్తున్నాను, చివరి క్షణం వరకు కూడా మంచిగా వీడియోస్ అందించి మీ అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలనేది నా కోరిక ఫ్రెండ్. అది నా పిల్లలకి ఈరోజు చక్కగా చదువుకొని ఇలా మేమందరం 5 ఏళ్ళు లోపలికి వెళ్తున్నాయి అంటే నా ఫాలోవర్స్ కాబట్టి నేను ఎప్పుడు కూడా నా ఫాలోవర్స్ని దృష్టిలో పెట్టుకొని నేను కష్టపడుతూ ఉంటున్నాను. అన్నిటికన్నా ముందు ఏంటంటే నేను ఆరోగ్యంగా శక్తిగా ఉన్నాను. ఇంత పని చేయడానికి చాలా లావు ఉన్నట్టయితే చాలా కష్టపడాల్సి వచ్చేది. చాలా బాగుందమ్మా, చాలా టేస్టీ కూర. గ్రేవీ వేస్తాను. అవునా, 2 ముద్దలు తినవే గ్రేవీ తోటి. ఫైనల్లో కదా పచ్చడి వేసుకునేది, అందుకని స్లోగా చిన్న చిన్న ముద్దలు. జ్యూసీ జ్యూసీ చేసా కూర అయితే ఎంత బాగుందో. ఇంటి ముందు బాగా ఫుల్గా ముగ్గులు వేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ముగ్గులేసి అరిసెలు, చక్రాలు ఇవన్నీ చేయాలి. ఇంట్లో పనే ఇంకా అవ్వలేదు, ఇవన్నీ ఎప్పుడు చేయాలా? పండగ రోజు పండగ వీడియో పెట్టలేను, అందుకని పండగ వెళ్ళిన తర్వాత ఆర్డర్ వైజ్గా పెడుతూ వస్తాను. చూడండి, అన్ని వీడియోస్ చూడండి. అమ్మ చేతి ముద్ద కడుపు నిండా తిని హ్యాపీగా చదువుకొని మంచిగా ప్రయోజకురాలయ్యి మంచి పేరు సంపాదించుకోవాలా. అర్థమైందా? చాలా మందికి మంచి ఉపాధి కల్పించాలా. మనం తింటున్నాం, మనం ఉంటున్నాం అని కాదమ్మా. మా పిల్లలు చదివే చదువు నాకు ఎందుకు ఉపయోగపడకపోయినా సమాజానికి ఉపయోగపడితే అంతే చాలు. అది చాలా బాగుంది సిరి. బాగుంది.
చాలా బాగుంది, టేస్టీగా ఉంది. అవును, అసలు ఈ మా ఇంట్లో మా మమ్మీ చేస్తే తప్ప విడిగా ఇటువంటి టేస్ట్ అక్కడ రాదు కూడా. హోటల్లో అయితే అసలు డబ్బులు బొక్క తప్ప ఏం లేదు. కొంచెం ఓపిక చేసుకొని చేస్తుంది, అది నేను 2 రోజులు తింటాను. అప్పుడే ఇంకేమో బట్టలు ఇవన్నీ ఉన్నాయి, ఉతికిచ్చాలా. ఉతికిచ్చి ఇస్త్రీ చేసి మళ్ళీ ప్యాకింగ్ చేసి పిల్ల ఎప్పుడెప్పుడు వచ్చిందా అని ఎదురు చూసుకోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి. తిను లెగ్ పీస్. రోజు తింటావా? తిను, తినమ్మా. ఒక ముద్ద తిను. పెరుగు పచ్చడినా నైట్ కూడా ఎంత అన్నం తిన్నాము. చాగున్నాం. చుట్టాలు పక్కల ఇళ్ళకి వెళ్ళండి, అందరు బ్లెస్సింగ్స్ తీసుకోండి. పండగ అంటే అందరూ కలిసి చేసుకుంటేనే పండగ. మనం కొన్ని విషయాల్లో గీరాలకు వెళ్ళకూడదు ఫ్రెండ్స్. చుట్టాలు ఉంటేనే అన్ని విషయాల్లో బాగుంటుంది. డబ్బు మన దగ్గర ఉంటుంది, వాళ్ళ దగ్గర ఉంటుంది, అందరి దగ్గర ఉంటుంది. కానీ ఇలా బంధువులు కలిసినప్పుడు ఉండే సంతోషం అది బాగుంటుంది. బర్త్డే స్పెషల్ ఏంటంటే టీవీ కొన్నా మా అమ్మాయికి. అది మా అమ్మాయికి ఇష్టం ఎక్కువ. అందులో సిస్టమ్ లాగా కూడా వాడుకోవచ్చు, చదువుకోవచ్చు, యూట్యూబ్ వీడియో చూడొచ్చు, అన్నీ వస్తాయి. ఇప్పుడు దాకా నేను అందరు వీడియోస్ యూట్యూబ్ లో పెట్టుకొని చూస్తా ఉంటే, నేను ఎప్పుడు యూట్యూబ్ లో పెట్టుకొని టీవీలో పెట్టుకొని అసలు వీడియో 5 years తర్వాత ఇప్పుడు చూస్తున్నాం. బెడ్రూమ్ లో ఫిక్సింగ్ చేయించుంది మాది పాత టీవీ, చిన్న టీవీ. అసలు మేము ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నాం. నేను అసలు టీవీ నార్మల్ గా కూడా నేను టీవీ చూడను. ఎప్పుడో 5 years బ్యాక్ టీవీ మీద ఇట్లా కూర్చొని ఇట్లా ఇంట్రెస్టింగ్ గా చూసాము, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం. 2 రోజుల నుంచి ఆ టీవీ ఎదురుగానే ఉన్నాం మేము. ఇంట్లో 2 టీవీ బర్త్డేకి వచ్చింది గిఫ్ట్. అవును, మా గృహప్రవేశం వీడియో ఇవన్నీ మా అమ్మాయి పెట్టి చూపిస్తుంటే నా బిర్యానీలే ఎంత కళకళలాడిపోతున్నాయి. దేవుడా ఏమి ఎంత బాగుందా అని అనిపించింది నాకు. నైట్ నేను చేసిన బిర్యానీ వీడియో చూపించాను. అందరూ ఇద్దరు పిచ్చోళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎంత కళగా ఉందో కంచం వేసేసి అందరు టీవీలో పెట్టుకొని చూస్తున్నారు. కానీ మేము ఎప్పుడు చూడాల టీవీలో పెట్టుకుని అనిపించింది అసలు నిజంగా. ఫస్ట్ టైం అంత పెద్ద స్క్రీన్ లో మేము కనబడుతున్నప్పుడు చాలా బాగా అనిపించింది. నేను అసలు టీవీ చూడను ఫ్రెండ్, చూడను. మేము ఇంత స్క్రీన్ లోనే చూసాం ఇప్పుడు దాకా, చిన్న స్క్రీన్ లో. ఫోన్ లోనే ఏదైనా సరే వర్క్ చేయటం కూడా ఫోన్ లోనే. పెరిగాయినావా? తింటావు ఇది? చాలు తినం. బిర్యానీ తినేసి మమ్మీ చేసిన బిర్యానీ ఎప్పుడు మిస్ అవ్వకూడదు. నేనైతే అరగంట లేట్ అయినా సరే ఇట్లా కూర్చొని తింటానే ఉంటాను. బిర్యానీ నాకు అంత ఇష్టం. మమ్మీ చేసింది, బయటది కాదు. నేను ఎప్పుడు ఒకటే చెప్తాను ఫ్రెండ్స్, నేను అసలు ఎప్పుడు ఏ విషయంలో ఎక్కువగా నేను సంతోషపడతాను అంటే, నేను చేసిన వంట నా ఫ్యామిలీ మెంబర్స్ కడుపు నిండా తిని బాగుంది అని వాళ్ళు సంతోషంగా ఉంటే నాకు అది చాలా సంతోషం. నేను ఇప్పుడు కూడా ఎప్పుడు చెప్తా ఉంటా ఆ విషయం. పిల్లలు లేకుండా ఇల్లు గోసిగా ఉన్నా అది బాగోదు. పిల్లలతోనే సంతోషం. నేను సంపాదించే సంపాదన లేకపోతే నేను తిని నేను వండింది పిల్లలు బాగుందని చెప్తే నా జీవితానికి అర్థం పరమార్థం. అది అవును సదాక్షి, నిమ్మకాయ పెట్టుకుంటే సూపర్ టేస్ట్ ఉంది, పుల్లగా బాగుంటది. నిమ్మకాయ పచ్చడి ఇప్పుడు నిమ్మకాయ పచ్చడిలా ఉంటుంది. పెరుగన్నంలో నిమ్మకాయ పిండుకుంటే దాని టేస్ట్ వేరు. బట్టలు కొన్నాను ఫ్రెండ్స్, 4-5 జతలు కొన్నా. కానీ నాకు వేసి చూపించే టైప్ పట్లంగాలు కొన్నా, ఇంకో 2 డ్రెస్సులు కొన్నా. అవి ఇంకెప్పుడన్నా వేసుకుందిలే దాని ఫంక్షన్లు వచ్చినప్పుడు అని చెప్పేసి ఆపేసా. నాకు టైం లేదు, నేను రెడీ అయ్యి చెప్పి అన్నీ, అందుకనే కొన్నానేమో.
పొట్లంగా కొన్న హాఫ్ శారీ కుట్టించా నేను. ఎంత ముందు కొన్నాయి అయ్యే వేసుకుంది. పర్లేదమ్మా, ఇంకో సంవత్సరం వస్తుంది. సంక్రాంతి పండుగ వస్తుంది కదా ఫ్రెండ్స్, 3 రోజుల పండుగ. మంచిగా పట్టు బట్టలు కట్టుకుంటారు ఏమా. ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి పూలు ఎన్ని తీసుకురావాలి నేను. పూలు తీసుకొచ్చి రాత్రి ఎన్ని గంటల దాకా పొద్దు నుంచి ఎండలో తిరిగి ఇప్పుడు 12 o'clock ముందు వేడి చేసుకొని తింటున్నాం. ఇప్పుడు టైం అసలు లేదు. బజార్కి వెళ్ళి ముగ్గులు ఎన్ని తీసుకొచ్చా, ఇంటి ముందు ముగ్గులు వేయాలి. మా మమ్మీ 5 ఎడిటింగ్ చేస్తా ఉంది మొత్తం. మళ్ళీ పొద్దు నుంచి ఎడిటింగ్ చేశా. రాత్రి మా అమ్మాయికి పెట్టిన భోజనం ఎన్ని వీడియో ఎడిటింగ్ చేసి పక్కన పెట్టుకుని ఈ వీడియో దాంట్లో యాడ్ చేసి పెట్టి ఈ రోజు మీకు అప్లోడ్ పెట్టాలి 12వ తారీఖుకి. అది మా జుట్టు చూడడం అట్టయిపోయింది. బిర్యానీ అట్లా ఒక్క మెతుకు కూడా మిగిలించుకోకుండా తినాలి, అంత టేస్టీగా ఉంది. ఇట్లా అకేషన్స్ అప్పుడు ఎక్కువగా తింటాంలే కానీ నార్మల్ రోజుల్లో డైట్ ఫాలో అవుతుంది. పండుగలు అప్పుడు తినాలి, ఏది మిస్ అవ్వకూడదు. నార్మల్ రోజుల్లో కూడా ఇలా చేయదు కూడా, మళ్ళీ అది ఉన్నంతసేపు అది కంప్లీట్ చేయాలనిపిస్తుంది కాబట్టి వెజిటేబుల్ ఫుడ్ మంచిగానే తింటాం నార్మల్ డేస్లో. ప్రతి సంవత్సరం మా అమ్మ నాకు బట్టలు కొనిచ్చింది. మొన్న తీసుకుపోయి బట్టలన్నీ కొనిచ్చుకొని తెచ్చుకున్నాను. వారం ముందే కొనిచ్చా నేను. బోల్డ్ జతలు కొనుక్కుంది ఒకేసారి. కాలేజ్కి వెళ్తాం కదా, డైలీ వేర్ అన్ని యూజ్ చేసుకునే అన్ని ఎందుకుంటారు. అందరూ బాగా రిచ్ ఫ్యామిలీ చదువుతున్నారు అక్కడ. ఏమైంది? క్యూట్ గా మాట్లాడుతుంది. మా అమ్మాయి కూడా ఎక్కడ తగ్గకూడదని పెద్ద కాలేజ్ అది. ఆ కాలేజ్ తగ్గ బట్టలు నీట్ గా వేసుకుంటే బాగుంటది. ఎప్పుడు మళ్ళీ పాత బట్టలు ఏం వేసుకుంటుంది అని మళ్ళీ కొనిచ్చింది. ఇది అసలు ఫుల్ సంతోషం అంటే, ఇది హ్యాపీనెస్ అంటే. సాటిస్ఫాక్షన్ అంటే మా మమ్మీ చేసిన బిర్యానీ 2 days తినడమే సాటిస్ఫాక్షన్. ఇంతగా చెప్తున్నారంటే నాకు ఇంకా నమ్మకం కుదిరిద్ది నేను బాగా చేశానని. అది బయట వాళ్ళు అందరి తరపున నేనే చెప్తున్నా. నాకు తిన్నదానికి నిద్ర వస్తుంది. అరే టేస్ట్ నాకు. రేపు పండుగ కదా, రేపు పండగ ఇక్కడ చేయరు, ఎల్లుండు 14 చేస్తున్నారు మైసూర్లో. రేపు తలంటి పెడతావు నాకు వద్దన్నా. నలుగు పెడతాం. తలంటి కూడా చేయించాం, ఇంటికి కనిపిస్తాను. మొత్తం మొహం అంటే రాసుకున్నానా కర్రీ. చోటా భీమ్ వద్దు, ఇది మొత్తం నవ్వులే, బోన్స్ అన్ని తినేసా. బాయ్ ఫ్రెండ్స్, పండగ వీడియోస్ బాగా పెడతాను చూడండి. పండగ వెళ్ళిన తర్వాత పోస్టులు అవుతాయి. పండగ ముందు ఇక్కడ నుంచి మీకు కన్నుల పండగ, మా ఇల్లు మేము ఎలా రెడీ అవుతున్నాయి మొత్తం చూపిస్తాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ మీరందరూ విష్ చేసినందుకు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇది మా అమ్మాయి పుట్టినరోజు, చిన్నమ్మాయి పుట్టినరోజు శతాక్షిది. అందుకనే తనకి ఒక గిఫ్ట్ ఏదైనా ఇవ్వాలి అని అనుకున్నాను. కానీ ఇప్పుడు హాస్టల్లో ఉంటుంది తను, అందుకని ఏమి ఇవ్వాలని ఆలోచిస్తే మా ఇంట్లో ఇప్పుడు టీవీ స్టాండ్ చేయించాం కదా, కొత్త టీవీ అనేది లేదు. పాత టీవీ ఉండింది, అది ఫస్ట్ ఫ్లోర్లోనే బెడ్రూమ్లో పెట్టుకొని చూస్తూ ఉన్నాము. కానీ కింద ఫ్లోర్లో కూడా ఒకటి కావాలి కాబట్టి, అదేదో మా శతాక్షి పుట్టినరోజు వచ్చింది కాబట్టి మా శతాక్షియే టీవీ చూసిద్ది, మా ఇంట్లో మేము ఎవరం చూడము. అందుకని ఈ టీవీ మా శతాక్షి కోసమే కొన్నాను. ఎందుకంటే యూట్యూబ్ కూడా ఎప్పుడైనా వీడియోస్ చెక్ చేయాలన్నా కూడా స్క్రీన్ పెద్దదిగా ఉండాలి కాబట్టి శతాక్షి బర్త్డే కొన్న టీవీ ఇది. ఇందులో నేను కుకింగ్ అనేది ఏం చేయలేదు, బిర్యానీ వీడియో యాడ్ చేసి పెడుతున్నాను.
ఈ వీడియో మా చిన్నమ్మ యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ పెట్టుకుని చూడండి. టీవీ స్టాండ్తో పాటు ఇవి వచ్చినాయి, కానీ ఇవి నేను బిగించకుండా విడిగా 3000 ఖర్చు పెట్టి అంటే ఎలా కావాలంటే అలా మూమెంట్ ఇచ్చే ఒక బాక్స్ లాగా ఒకటి వచ్చిందండి, అది బిగించాను. వాళ్ళే కంపెనీ వాళ్ళే వచ్చి బిగించి వెళ్ళారు. ఈ టీవీ ఇవన్నీ కూడాను కంపెనీ అతనే వచ్చాడు, ఇప్పుడు చూసారు కదా, అతను కంపెనీ అతను అనమాట. ఆ టీవీ స్టాండ్ వాళ్ళే పంపించారు. నేను వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే ఈ స్టాండ్ ఉందో అది బిగించుకున్నాము. టీవీతో పాటు వచ్చిన స్టాండ్ అయితే ఇది బిగించడం వల్ల మనకి టీవీ ఎటు కావాలంటే అటు తిప్పుకోవడానికి ఉండదు. అంటే ప్లగ్గులు అవన్నీ పెట్టాలన్నా పిన్నులు పెట్టాలన్నా మనకు ఉండదు. కాబట్టి నేను ఇది కంపెనీది ఇచ్చింది ఫిక్స్ చేయించుకోకుండా విడిగా వాళ్ళ దగ్గర ఉన్నది 3500 ఎంతో చెప్పుకొచ్చారు, అది ఫిక్సింగ్ అనేది నేను చేయించాను. ఇది ఇంట్లో అటక మీద పెట్టుకుంటున్నాను. కానీ యాక్చువల్గా అయితే టీవీకి ఇలా వచ్చిందనమాట. మా టీవీ ఇప్పుడు మేము తీసుకున్నది, నేను అసలు 65 ఇంచెస్ తీసుకుందాం అనుకున్నాము. కానీ తీసుకొని ఆర్డర్ పెట్టి మళ్ళీ ఇంటికి వచ్చి చెక్ చేసిన తర్వాత మా టీవీ స్టాండ్కి అది సెట్ అవ్వలేదు. అందుకనే మళ్ళీ నేను రిటర్న్ చేసేసి మళ్ళీ చిన్న టీవీ అనేది తీసుకున్నా. అది ఎంత ఏంటనేది యూట్యూబ్లో అప్లోడ్ పెడతాను చూడండి. పెట్టేసింది ఇందులో. అండ్ ఈ ఫ్లవర్స్ అయితే డెకరేషన్ తీసుకొచ్చా. మీ అయితే ఏమో మొత్తానికి పెద్దగానే షాపింగ్ చేశారు. మనం అయితే ట్రోలీ పట్టుకొని తిరిగాం తప్ప అంతకు మించి మనకేం తెలియదు. ఏదో చెత్తపుట్ట తీసుకుంది మన అక్క. ఇవన్నీ చెత్తపుట్ట కాదు, పాల డబ్బా. పాలు అందులో డైలీ పాల డబ్బా ఏదో కాల్ చేసి ఏదో గీతలు ఏదంటే తాడు పెట్టి ఏదో గట్టిద్దంట. ఇందులో పాల ప్యాకెట్ కూడా సరిపోదని చెప్పినా తీసుకుని. ఇవన్నీ ఏంటంటే మొన్న డబ్బాలు కొన్ని తీసుకున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ యూట్యూబ్లో వీడియో పెట్టున్నాను, 2 వీడియోస్ పెట్టున్నా సామాన్లు కొన్నాయి. మా ఇంటికి సామాన్లన్నీ, తర్వాత పెంట్ హౌస్ ఫస్ట్ ఫ్లోర్కి సామాన్లన్నీ ఉన్నాయి చూడండి, విడివిడిగా పెట్టున్నాను. కానీ ఇవి కూడా ఇంకా కొన్ని తీసుకున్నా. డబ్బాల్లో చాలా ఎక్కువ పడతాయి, దగ్గర 100 కేజీలకు పైన పడతాయి ఫ్రెండ్స్ ఈ డబ్బాలు. అంత పెద్ద వీడియోలో మీకు చిన్నగా కనిపిస్తుంది, కానీ ఇంకా కొన్ని వస్తువులు కావాల్సి వచ్చింది. ఇంట్లో సామాన్లు సర్దుకుంటున్నాం, పండగ బాగా జరగాలని. సంక్రాంతి, అలాగే 3 రోజుల పండగ, నీ బర్త్డే. ఈరోజు శనివారం మార్నింగే, శుక్రవారం నైట్ తీసుకొచ్చేసాను. అంటే నిన్న, ఈరోజు శనివారం మార్నింగ్, ఆదివారం పుట్టినరోజు ఏముంది 12వ తారీఖు. ఇంకా ఎన్ని అప్పటికి పుట్టినరోజు ఇండ్లు సర్దలేదు కాబట్టి ఏం చేయాలో నాకే తెలియట్లేదు. ఏగోండి ఫ్రెండ్స్ చూడండి, ఎన్ని చూపించమా. మా అమ్మ నా కోసం స్పెషల్ గా ఏం చేస్తారో నాకు తెలీదు. చెప్పేనా ఏం చేస్తానో నాకే తెలీదు. ఇంట్లో చేస్తాను, వీడియో చేయను. కాకపోతే ఇక ఏం తినాలా అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. చూపించు. ఇదిగోండి ఫ్లవర్ వాజ్ నంబర్ 1. రెడ్ పింక్ వైట్ ఉన్నాయి. పింక్ లేదు ఇందులో, రెడ్ వైట్ ఉంది. సిరి ఒక పూలు ఒక తోటలో ఒక పువ్వు పూసింది. నా పాట ఒకటి పైకి మెట్టు మీద పెట్టు, అక్క కాళ్ళ దగ్గర మెట్టు మీద పెట్టు. భయపడతా. ఇదైతే ఫుల్ పింక్ ఫ్లవర్స్. ఇది ఎక్కడ పెడతామా? ఎక్కడ పెడతాను ఇంకా నాకు తెలియదు, నచ్చి తీసుకుంది మొత్తానికి. ఏదో అడవుల్లో పుట్టాల్సిన వాళ్ళం మేము. ఇది అయితే ఎల్లో వైట్ లైట్ ఎల్లో ఫ్లవర్స్, చామంతి పూలు బాగున్నాయి, ఒరిజినల్ గా అనిపిస్తున్నాయి. ఇవి అయితే పింక్ ఫ్లవర్స్. ఇటుపక్క పెట్టుకో సేతాక్షి, పై మెట్టు మీద పెట్టు, డిస్టర్బెన్స్ ఉండవు, మిగతా సామాన్లు పెట్టుకోవడానికి. అది అక్కడ పెట్టుకో సిరింగ్, ఇది కూడాను అదే. సో ఇదైతే నేనైతే ఇది తీసుకున్నాను. ఇందులో రైస్ వాటర్ వేసుకొని మొహం మీద కట్టుకున్నాను. ఏది చూపించి కొంచెం నీళ్ళు ఎక్కడన్నా పడితే మా అమ్మ ప్రాణం ఎక్కడో పోతా. ఏంటి లిప్స్టిక్లు అవన్నీ పెట్టుకోవడానికి బెడ్రూముల్లో. ఇది యాక్చువల్లీ ఇందులో ఏం పెట్టుకుంటారంటే ఫోన్లు లిప్స్టిక్లు అవన్నీ పెట్టుకుంటారా? కూడా పెట్టుకోవచ్చు. రెండు తీసుకున్నా. కట్లరీ స్పూన్ అన్ని పెట్టుకున్నాయి. ఇది కూడా అదే, 2 తీసుకుంది. ఒకటి అది సరిగ్గా చూపించు, బాగుంది క్యూట్ గా. కిచెన్ కి నువ్వు ఎన్ని సామాన్లు తీసుకున్నా తరగదంటారు మా అమ్మ. ఎన్ని తీసుకుంటుందో. ఇది 4వ ట్రిప్ నాతో షాపింగ్ చేయడం. ఎన్ని ట్రిప్పులు చేసింది ఇంక ఇంట్లో ఉండి. ఇదైతే మన అక్కయ్య కోసం తీసుకుంది. మన అక్కయ్య ఆయిల్ డబ్బా పెట్టమంటే ఇది చూడు సొట్టబడింది, తీసుకుంది పోయి. వాళ్ళు ఇచ్చారు అలాగా. చూసుకోవాలి కదా సిరి. సరే పెట్టే అక్కయ్య. ఇట్లా పోసుకోవడానికి ఆయిల్ టిన్ అయితే లేదు. ఎన్ని కొన్నా ఏదో చిన్న డబ్బాలో పోసిట్టింది. కిచెన్ లోకి వెళ్తే లేదని చెప్పి తీసుకోమని చెప్పా. తర్వాత ఈ మెజరింగ్ కప్స్ లాస్ట్ టైం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ప్లాస్టిక్ ఉన్నాయి, ఇప్పుడైతే స్టీల్ తీసుకుంది. ఎన్ని ఉన్నాయి మొత్తం?
ఇది ఒకటి చిన్నది ఒకటి మెజర్మెంట్స్ కప్స్ అయ్యి మళ్ళీ చేస్తా. మెజరింగ్ కప్స్ ఇవి ఫ్లోర్ కానీ ఏదో ఒకటి 2 3 4 ఇట్లాంటి 3 సెట్లు ఇంట్లో ఉన్న అయినా తీసుకుంది. అదేంటంటే ఆ యూట్యూబ్ లో ఒకటి ఉందమ్మా, పైన ఒకటి కావాలి కింద ఒకటి కావాలి అంది. ఇంకేం చెప్తాం, ఇది పెట్టడం నా వల్ల అవ్వట్లేదు. అందుకని చూపించలేదు. ఏవో బొట్లు పెట్టడానికి తీసుకున్నా, స్టిక్కర్లు వేసుకోండి. 2 డబ్బాలు. ఏవో బుడ్డి తీసుకుని అట్లా చెమ్మచ్చులు, పసుపు కారాలు ఐస్ క్రీమ్స్ తింటానికి కూడా ఐస్ క్రీమ్ తింటాడు అంతనే తినాలి మరి. ఐస్ క్రీమ్ జిల్లు అంటది కదా. డైట్ చేసి క్వాంటిటీలు కూడా తగ్గిపోయినాయి. ఇదైతే ఇదెందుకు తీసుకున్నా, అయ్యేమన్నా వేసుకోవడానికి స్టిక్కర్లు మొన్న తీసుకొచ్చాను, డజన్ పైన తీసుకున్నా కానీ సరిపోలా. ఇంక మళ్ళీ ఒక 4 తీసుకున్నా. అక్కడ మా అమ్మ చేసిన షాపింగ్ కి ఇక్కడ ఎవరన్నా కూర్చోబెట్టి తీసుకెళ్తారని అడుగుతాం. ఈ 3 డబ్బాలు తీసుకుంది. 4 ఉన్నాయి మొత్తం. 3 ఉన్నాయి డబ్బాలో డబ్బా ఇరుక్కుపోయింది చూడు. లేదు 3 ఉన్నాయి. ఇందులో 3 ఇచ్చారు. సరే పెట్టేసి స్పీడ్కి లాగిచ్చే. నేను ఏదో అమావాస పౌర్ణానికి కనిపిస్తే స్పీడ్ అంటే అట్టగా సర్దాలమ్మా సామాన్లు. వీటి కోసం వెయిట్ చేసా. ఆల్మోస్ట్ చాలా పని అయిపోయింది. ఈ డబ్బాలు ఇప్పుడు స్టోరేజ్ చేసి పండగ కల్లా నా వీడియో రెడీ చేయాలనేది నా కాన్సెప్ట్ ఫ్రెండ్. నేనేం చేయను, ఈ సామాన్లు సర్ది అనుకుంటారు. వీళ్ళేమో కబోర్డ్లు ఎక్కువ లేవు కదా, బట్టలే ఎక్కువ ఉండి వాటి వల్ల ఎక్కువ ప్రాబ్లం. నేను చెప్పే నిజాన్ని మీరు నమ్ముతారో లేదు తెలియదులే కానీ నా కబోర్డ్ లో కూడా ఆక్యుపై చేసింది మా అమ్మ. నా బట్టలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు బహిరంగంగా ఆ విషయం చెప్పాలా సభాముఖలో? అంటే మా అమ్మ ఏమంటదంటే ఈ బట్టలన్నీ నీయే కదరా, మీరు కట్టుకోరా ఏంటి, అంతా మీకోసమే కదా ఫ్రెండ్స్. అదిగోండి అట్లా అంటది. ఏమనంటే ఈ డబ్బాలు చూపించే సరిగా. అవి ఇంకొక మీడియం సైజ్ డబ్బాలు. ఏమంటే అవి ఓయబ్బా ఉండే బెంటెక్స్ ఐటమ్స్, ఈ బట్టలు, ఈ జ్యువెలరీ, బంగారం కాదులేండి. అంటే బంగారం అయితే మమ్మల్ని ఊరుకొని ఇచ్చిద్దా అసలు. పెట్టేసి తర్వాత ఇదేమో పెద్దవి మళ్ళా తీసుకుంది. మీడియం సైజ్ అయ్యి దీని మీద క్యాప్ ఇవ్వాలా మళ్ళా. ఇచ్చారా? ఉన్నాయి అన్నీ ఉన్నాయి. ఇదిగో దీని లోపల ఉంటది కింద ముందుకు పెట్టేసి. మీడియం సైజు లాస్ట్ టైం తీసుకున్న వాటికన్నా ఇంకొంచెం మీడియం సైజు. ఓయమ్మ ఎన్ని డబ్బాలు కొన్నాను మీరు చూస్తే మీకు చూపిస్తాను. ఎవరన్నా ఇల్లు వారం 2 వారాలు సర్దుతారు, మేము ఇంకా 2 నెలలు నేను సర్దుతాను. నార్మల్ గా అయితే ఇల్లు సర్దడం పెద్ద ఇది కాదు ఫ్రెండ్స్. యూట్యూబ్ లో అందరికి నేను వీడియోస్ చేసేటప్పుడు అందరు చూస్తున్నారు కదా, అందరికి అప్డేట్స్ ఇస్తున్నాను నేనేం కొన్నాను. చిన్న ఇల్లు కట్టుకుంటే ఉండే నా తిప్పలు ఇవన్నీ. ఎక్కడికి వచ్చింది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మెజరింగ్ కప్లే అందులో పెట్టు. సోడా బుడ్డీలు అట్లాగా అన్ని చిన్నవి తీసుకుంటున్నారు వీళ్ళు. ఇవన్నీ మరీ పెద్ద సైజు. ఈ డబ్బాల కన్నా ఇవి పెద్ద సైజు డబ్బాలు. ఈ 3 తీసుకుంది. 3 టోపీలు ఇచ్చారు. అది ఒకటి ఇరిగిపోయింది. 100 కేజీలు పైనే పడతాయి అందులో. బియ్యం కానీ ఏదైనా సరే. ఇందులో బట్టలు పెట్టుకోవడానికి, మంచాల కింద పెట్టుకోవడానికి ఇవన్నీ. అందులో సిరిని నన్ను కూర్చోబెట్టి తాడు పట్టుకో లాకెళ్ళమా. అవును అమ్మా. క్యాప్ నంబర్ 1, క్యాప్ నంబర్ 2, క్యాప్ నంబర్ 3. ఇదొక డబ్బా, ఇదొక డబ్బా, ఇదొక డబ్బా. అవి మీడియం డబ్బాలు. ఇలాంటి ఆల్రెడీ ఇంత ముందు కొన్నాను కానీ ఇప్పుడు మళ్ళీ కావాలని కొన్నా. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఆల్మోస్ట్ కొంత పని అయిపోయింది. ఈ డబ్బాలు ఈ రోజు స్టోరేజ్ చేసుకోవడం కోసం ఇంత పొద్దున్నే పిల్ల టిఫిన్ కూడా తినకుండా ఈ సోఫా మీదకి. ఆల్రెడీ మొన్న ఒక జత చూపించాను కదా, అది వేరు. పైన సింగిల్ సోఫా మీదకి. సింగిల్ సోఫానా? ఏది ఉల్టా చూపిస్తున్నావు. సింగిల్ సోఫాకి అది 4 పీసులు అనమాట. పక్కన పెట్టేసేమో స్పీడ్గా. ఎట్టో వచ్చావా, కట్ చేస్తావా దాన్ని? 2 3 4. దిస్ ఈజ్ మై ఫేవరెట్ స్పాట్. ఎందుకంటే రగ్గులనే దూరం పడుకుంటా కాబట్టి నేను ఈ చలికి. అవి రగ్గులు కాదు, పిల్లో కవర్స్. నిన్ను తీసుకురాక ముందే మేము షాపింగ్ చేసి నీ దగ్గరికి వచ్చాం. మళ్ళీ అప్పుడు తీసుకున్నాయి ఏంటి?
ఐదు దుప్పట్లు ఈ పిల్లో కవర్స్ సాఫ్ట్గా ఉండటానికి వెల్వెట్వి మెత్తగా ఉన్నాయి, చాలా సాఫ్ట్గా ఉన్నాయి. నాకు అసలు కాటన్ తప్ప వేరే ఏం ఇష్టం ఉండదు. ఇలా సాఫ్ట్గా ఉండే పిల్లో కవర్స్ కలర్లు తీసుకుందాం. ఎన్ని తీసుకున్నావా? 5-6 సెట్లు తీసుకున్నా. అదొక సెట్ దిండు కవర్లమా పిల్లో కవర్స్ 2 కింద వేసేసే స్పీడ్గా. ఇది మన అక్కకి ఇస్తే అయిపోయింది. 2 గ్రీన్ 2 తీసుకున్నావా? 2 దిండ్లు, ఒక్కొక్క మంచం మీదకి 2 దిండ్లు. ఎంత సాఫ్ట్గా ఉన్నాయి తెలుసా ఫ్రెండ్స్, అవి మెత్తగా ఉన్నాయమ్మా. మంచం మీద ఇంత కష్టపడి పడుకుంటే కొంచెం మనశ్శాంతి అన్న ఉండాలి కదా. ఎన్ని కలర్లు తీసుకున్నాం? 1 2 3 4 5. ఈ కలర్ బాగుంది. లక్స్ గ్రీన్ కూడా ఉంది చూడు కింద. 1 2 3 4 5 మొత్తం 7 కలర్స్ తీసుకో. 1 2 3 4 5 6. సతక్షి ఇది ఎందుకు? ఇది మ్యాట్స్ అయ్యి పూజ గది దగ్గర బాగుంది. ఇప్పుడు పెడుతున్నా, కింద పెట్టద్దు. అమ్మ నా డబ్బా, మా డబ్బా. ఇంకా బ్రేక్ఫాస్ట్ తినే టైం అయింది మమ్మీ. బట్టలు వేసుకొని జుంబాలాగా తిరుగుతా ఉన్నాయి ఇందాక. ఏంటిదమ్మా అది? అక్క చేసింది ఉప్పిట్టు. రవ్వ ఉప్మా. సుందర వెళ్ళిపోయిందా? బాగుందా? వద్దామా? కొంచెం తినేం కాదు. ఇంట్లో లెక్కెడితే ఒక 200 స్పూన్లు దొరకచ్చేమో మీకు. ఆ ఇంట్లో ఇంకో ఇంట్లో యూట్యూబ్లో కూడా దొరుకుతాయి. ఒక 50 స్పూన్లు దాకా దొరుకుతాయి. ఇన్ని స్పూన్లు పెట్టుకొని నాకేం స్పూన్ ఇచ్చారు చూడండి. అట్లా ఉంటుంది మా అక్కతో మా అమ్మతోని. మా అమ్మ అన్ని సర్దిపెట్టి మా అక్క చేతి మీద ఏంటిది అది? ఇదా ఆ టాటూ ఏంటి? నీ పేరే. దండం పెట్టుకో. చూసారా ఎలా బ్రేక్ చేశానో చెప్పబోయేదాన్ని. అట్లా ఉంటది మా అమ్మతోని. అన్నీ సర్ది పెట్టి ఉంచితే మా అక్క వెళ్ళి ఒక్క రోజులో అన్ని తారుమారు చేసి ఇంకా ఎవరు కిచెన్ లో బాయ్ చెప్పు. ఇట్రా నువ్వు. బాయ్ చెప్పు. ఇట్రా కట్టేస్తా. ఇదొకటి తిను. బాయ్ చెప్పు. నేను తింటాను ప్రశాంతంగా. కట్టే. బాయ్ ఫ్రెండ్స్. పుట్టినరోజు మా అమ్మాయిది రేపే వీడియో వస్తుంది చూడండి. అడ్వాన్స్గా మా అమ్మాయికి విషెస్ తెలియజేయండి, బ్లెస్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. సామాన్లు సర్ది పండగ కల్లా మేము ముందుకు రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాను. స్టిక్కర్లేసి చాలా జాగ్రత్తగా పెట్టారే. ఇది చూడాలని ఒక థ్రిల్లింగ్. ఇదిగోండి స్టాండ్. హోల్డింగ్ సిస్టమ్ కదా సిరి. ఇలా మా చిన్నది బుక్ చేసింది యూట్యూబ్లో చూసి. థ్రెడ్స్, వైరు 2 పక్కలు 2. ఇది బాగుంది సరే. ఎందుకు తెలుసా? డిస్టర్బెన్స్ ఉండదు మధ్యలో. వైర్లు ఇవి కట్ అయ్యే వైర్లు కాదు, ఐరన్ వైర్లు. ఐరన్ ఏమా? ఇవి కూడా తీసి చూపిద్దాం. ఇదిగోండి, ఇది వైర్ మంచి వైరమ్మా, ఇది తెగదు. ఈ వైరు మళ్ళీ ఇలా ఇచ్చారు, ఇటు పక్క ఇలా. ఇదిగోండి ఇవన్నీ. టీ ఇచ్చిందమ్మా ఆంటీ. ఏంటి చైర్లు ఏంటి? ఈ చైర్ నాకు 2 సార్లు తగిలింది. ఈ చైర్ కొత్త చైర్. కుత్కోడి ఏనిల్ల. ఇదొక చైరు, అదొక చైరు. ఇది మా మమ్మీ వర్కింగ్ చైర్.
దీని మీద కూర్చోండి మమ్మీ. ఏంది చైర్లు చూపించు. ఇదైతే మా అక్క అందులో ఇప్పుడు దాకా సామాన్లు పెట్టించారు కొత్తది. ఇది కూడా మా అమ్మ చైరు కొన్నాం. కొంది మా అమ్మ. ఇలాంటి 2 కొన్నా ఇందులో మా అమ్మ తోసుకొట్ట పెట్టడానికి. ఇది నాకు గట్టిగా 2 సార్లు తగిలింది కాబట్టి ఈ కుర్చీకి నాకు గొడవలు అవుతున్నాయి. సో వీఆర్ ఇన్ ద డిస్టెన్స్. ఐ హేట్ యూ. నోడిత్తు ఏంది సతక్షి ఆంటీ టీ ఇచ్చిందమ్మా. నా మొహం దగ్గర పెట్టక కెమెరాని. ఏది ఆంటీ దగ్గర కూడా ನಿನ್ನೆ ಹೆಸರುಕೊಂಡಿರ್ತಾರೆ ಎಲ್ಲಿ ಟಿವಿನಲ್ಲಿ ಸತಾಕ್ಷಿ ಕುಡ್ರಸ್ತೀನಿ. ಅವರು ಮಾಡಿದ್ರು ಅದು ಆಗಿಲ್ಲ. ಆಮೇಲೆ సతాక్షి బర్త్డేకి కర్రీ ఏం చేసాం వాసన గుమ్మంటుంది. చికెన్ కర్రీ, కేజీ చికెన్ కర్రీ. లేపు ముక్కలు. అది కూడా సూపర్గా ఉంది. అలాగే వా వరే వా ఏం చూసావా? వేద్దాం. ఏం బిర్యానీ ఇది? ఫ్రై పీస్ బిర్యానీ. చికెన్ ఫ్రై పీస్ దమ్ బిర్యానీ మన ఫేవరెట్. ఇదిగో చూసావా? లెగ్ పీస్ తేలుతుందిగా మునిగి. బాగుందా? ఫ్రై పీస్. ఏం సతాక్షి పండుగ చేసుకుంటావు ఇప్పుడు? ఇదిగో పండగ ఏం పుట్టినరోజు చేసుకుంటది ఇప్పుడు. బిర్యానీయే పుట్టినరోజు. బర్త్డే బిర్యానీ. ఏ కలర్ వేయకోకుండా మంచిగా జ్యూసీగా చేసాను అనమాట. నిజంగానే మంచి కలర్ కూడా వచ్చిందమ్మా ఇది. గోల్డెన్ కలర్. వా చూసావా? తినాలంటే అదృష్టం. మరి బిర్యానీ అన్నావుగా, ఇక పో బిర్యానీ చేసింది నీకోసం. కొత్త ఇంట్లో బిర్యానీ. ఇంకా చూపించిందిలో గోల్డెన్ షెడ్ లో నిగనిగలాడిపోతుంది బిర్యానీ. వేడి వేడిగా జ్యూసీగా చేసా. పెరుగు పచ్చడి. సాక్షి తినబోయే బిర్యానీ. మమ్మీ ప్రేమతో చేసింది కొత్త ఇంట్లో. మా సొంత ఇంట్లో చేసిన బిర్యానీ నా బిడ్డ కోసం. ఫస్ట్ వచ్చిన అకేషన్ ఇదే. మా చెల్లి బర్త్డేనే. ఫస్ట్ వచ్చిన పండగ సంక్రాంతి కన్నా ముందు మా ఇంటి పండగ నా చిన్న కూతురు పుట్టినరోజు. గారాల పట్టి నా బంగారు తల్లి నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతోటి మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. పిల్లల్ని బ్రష్ చేయండి. పైగా తన హాస్టల్లో ఉంటుంది. అందుకనే మా మమ్మీ నా నుంచి నా బిడ్డ విడిపోయిద్దని అసలు నేను ఎప్పుడు అనుకోలేదు. ఎక్కడికి వెళ్ళిపోయానమ్మా నేను? నేనే జీర్ణించుకోలేని విషయం. ఏదమ్మా చూడు. పెరుగు పచ్చడి అమ్మ ప్రేమతో. దానికి అదే ఇష్టం అన్నిటికన్నా. ముక్కలు చికెన్ కూర వేస్తారమ్మా. బౌల్ కావాలా? బౌల్ తీసురా సటాక్షి. ఓహో
కడుపు నిండా తిని బంగారం. అంతే. ఇది సంగతి. హలో ఫ్రెండ్స్, అందరూ ఉన్నారు, బాగున్నారా? మా అమ్మ అయితే నా కోసం చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేసింది. ఇదైతే చికెన్ ఫ్రై పీస్, ఇదైతే చికెన్ ఫ్రై లెగ్ పీస్, అలాగే ఇదైతే చికెన్ కర్రీ, ఇదైతే నా ఫేవరెట్ పెరుగు పచ్చడి, ఆనియన్, నిమ్మకాయ అండ్ మంచి నీళ్ళు, మా అక్క, నేను అండ్ బ్యాక్గ్రౌండ్ లైట్స్. ఈరోజు అయితే నా బర్త్డే రోజు అయితే స్పెషల్గా మా అమ్మ చేసింది తిందాం అనుకున్నాను. బికాజ్ మా మదర్ ఫుల్ ఇల్లు బిజీగా ఉండి మా మదర్ ఏం వ్లాగ్ చేయలేదని చెప్పేసి నేను నా బర్త్డే రోజు నేను తిని వ్లాగ్ చేసి యూట్యూబ్లో అయితే పెడుతున్నాను. సో ఇక మొదలెడదామా? ఏమంటారు? మొదలెడదామా? మొదలెట్టండి. ఈ పెరుగు పచ్చడి లాస్ట్లో వచ్చింది కాబట్టి నేను డిస్టర్బ్ చేయను. మంచిగా ఎక్కువ వేయించుకున్నా. నాకు పెరుగు పచ్చడి అంటే ఇష్టం, చాలా ఇష్టం. గ్రేవీ అందుకే తక్కువ వేయించుకున్నా. గ్రేవీ ఇదిగోండి, ఇదంతా బిర్యానీ గ్రేవీ, చికెన్ కర్రీ. ఇంకా మొదలెడదామా? ఫస్ట్ మామూలుగా తిందాము. ఎట్లా ఉంది టేస్ట్? ఆనియన్ ఫ్లేవర్ అన్ని తగులుతున్నాయి. వస్తుంది. మా అమ్మ చేతి ఫుడ్డా మజాకన. సూపర్. నిదానంగా స్లోగా తినేయండి. సూపర్. మేము కొత్త ఇంట్లోకి వచ్చిన ఫస్ట్ టైం వండిన బిర్యానీ ఇది. ఇప్పుడు విజయవాడలో ఫ్రై పీస్ తిన్నాం, హైదరాబాద్లో ఫ్రై పీస్ బిర్యానీ తిన్నాం. ఇట్లాంటి బిర్యానీ మళ్ళీ ఇప్పుడు మా మమ్మీ చేస్తే తప్ప టేస్ట్ రాలే. వెనకాల కుక్కలు అరుతా ఉన్నాయి. ఫ్రై పీస్ బిర్యానీ అంటే ఫ్రై పీస్ బిర్యానీ.
కింద పెట్టేసుకో బౌలు. It's time for what? పెరుగు పచ్చడి ఆంటీ. మీ అందరికీ ఆంటీ, నాకు కాదు, మా చెల్లికి కాదు. పెరుగు పచ్చడి మామ్. Cool mom. చాలా మందికి పెరుగు పచ్చడి పెరుగు పచ్చడి ఆంటీ అంటే ఏంటో తెలియదు. ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి, చెప్తో సహా వస్తుంది. అక్కడ కుక్కలు ఫైట్ చేస్తుంది. చేసుకొని సో నాకు పెరుగు పచ్చడి అంటే చాలా చాలా ఇష్టం. మా అమ్మ కూడా దానికే పాపులర్ అయింది. మా అమ్మ పెరుగు పచ్చడి చేసేటప్పుడు నేను టీవీ సౌండ్ పెట్టేసరికి ఇంకా బాగా పాపులర్ అయింది. అది సమ్ రీజన్కి. పెరుగు పచ్చడిలో నాకు నిమ్మకాయ వేసుకొని తిన్న చాలా ఇష్టం, బాగుంటుంది. నాకు బిర్యానీ పెరుగు చాలా ఇష్టం. బిర్యానీ కన్నా పెరుగు పచ్చడి చాలా ఇష్టం. మా చెల్లి బర్త్డేకి అందరూ కామెంట్స్ మంచిగా పెట్టండి, అందరూ మంచిగా బ్లెస్ చేయండి. ఇక తను హాస్టల్లో ఉంటుంది. మాకు ఇన్ని సంవత్సరాల నుంచి తను ఎప్పుడు మాతోనే ఉండేది. అట్లాంటిది మాకు దూరంగా ఉంటుంది. తను వచ్చినప్పుడల్లా ఒక పండగలాగా అదొక టైం పాస్ అయిపోతుంది, కానీ టైమే తెలియకుండా. తను లేకపోతే మాకు చాలా బోర్. అసలు ఈ సాయంత్రం అయితే ఎలా గడిచిద్దో అన్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఇళ్ళంతా విశాలం అయిపోయి కామ్ అన్నట్టు అయిపోతుంది. శబా బిర్యానీ లాగిచ్చింది, ఒక ప్లేట్ బిర్యానీ. మా అమ్మ చేస్తే ఏదైనా లాగిచ్చేస్తా, బికాజ్ షీఈస్ సో గుడ్ అట్ కుకింగ్. మా మమ్మీ అని చెప్పట్లేదు కానీ రెస్టారెంట్ కన్నా బాగా చేస్తుంది మా మమ్మీ. కంపారిజనే ఉండదు రెస్టారెంట్ మా అమ్మ చేసేదానికి. ఆంధ్ర ఫుడ్ లేకుండా సర్వే అవుతామంటే మా అమ్మే. ఇంకా బర్త్డే ఫుల్ఫిల్డ్, బర్త్డే గర్ల్ ఇస్ సాటిస్ఫైడ్ బై మై మదర్. బర్త్డే రోజు ఇష్టమైన ఫుడ్ తినడమే బర్త్డే సెలబ్రేషన్ అంటే ఏంటి? ఇష్టమైన బర్త్డే రోజు స్పెషల్ ఫుడ్, మనకి ఇష్టమైన ఫుడ్. చికెన్ బిర్యానీ నాకు చాలా ఇష్టం, రైతా ఎక్కువ ఇష్టం కాబట్టి రైతా ఎక్కువ వేయించుకున్నా. రైతాతో పాటు తినేసి ఖతం. అదే నా బర్త్డేను ఫుల్ఫిల్ అయింది ఆ రోజు. నా బర్త్డే ఏంటి, నాకేం చెప్తున్నావు? అదే అంతే. బర్త్డే అంటే ఇంకా ఈటింగ్ డే. ఇష్టమైన ఈటింగ్ డే, ఇష్టమైన ఫుడ్ తినాలి, ఎంజాయ్ చేయాలి. అండ్ మేము సినిమాకి వెళ్ళే ప్రోగ్రామ్ కూడా పెట్టుకున్నాము. అది
సినిమాకి వెళ్ళే ప్రోగ్రామ్ సంక్రాంతి అండ్ మా చెల్లి బర్త్డే ఒకేసారి వస్తుంది. ఇంకా మనతో మన పుట్టినరోజుతో మొదలైన తర్వాత ఇంకా అన్ని పండగలు జరుగుతూ ఉంటాయి. బర్త్డే అయినా సంక్రాంతి అయినా అదొక పండగలా ఉంటుంది ఈ సీజన్ అంతా. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా చెల్లి. మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ విషెస్. మీరు ఎవరైనా నా బర్త్డే వీడియోస్ ఏం కొత్త కాదు, మీరు మమ్మల్ని ఆల్మోస్ట్ చాలా చాలా థ్యాంక్స్. 5 years నుంచి చూస్తున్నారనుకోండి. మా వీడియోస్ మేము కొత్త కాదు, మేము కొత్త కాదు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ లైఫ్ లాంగ్, మా లైఫ్ లాంగ్ ఇట్లానే ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మా చెల్లిని కూడా మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. తన వీడియోస్ కూడా చూడండి, మంచిగా ఉంటాయి. తనకు వీలైనప్పుడల్లా చేస్తుంది. బాయ్.